మీరు మంచిగా నజరేసిండ్రో లేదో బీఆర్ఎస్ పార్టీలంతా కాంగ్రెస్ కే సూటి పెట్టిండ్రు. వాజీవే, అధికార పార్టీ కాబట్టి అడగాల్సిందే. మరి సెంటర్లో ఉన్న బీజేపీ గురించి ఎందుకు మాట్లాడతలేరన్నదే చాలా మంది క్వశ్చన్. ఇన్నొద్దులు కమలం పార్టీ పేరెత్తితేనే కయ్యిన లేచేది. మళ్ళా ఇంకో దిక్కు రెండు పార్టీల నడుమ పొత్తు. కేసీఆర్ సార్ ఢిల్లీ టూరు అనబట్టిరి. ఖండించేటోళ్ళు ఖండిస్తూనే ఉన్నారు కానీ జరగాల్సింది జరుగుతూనే ఉన్నదటబ్బా. బీఆర్ఎస్ కు బీజేపీకి నడుమ పొత్తుల పంచాయతీ నడుస్తున్నది కదా, ఇదంతా ఉత్తదేనట. పొత్తు పెట్టుకున్నాడు, సీట్లు పంచుకున్నాడు కూడా వచ్చిందట. ఖుద్దు సీఎం సారే చెప్పిండు. 7 సీట్లు కేసీఆర్ కు 10 సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా పగనట. తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లుంటే కారు కేడు, కమలానికి 10 అని పంచుకున్నారట. లోకల్ పార్టీ కంటే జాతీయ పార్టీకే 16 ఉందని ఎక్కువ సీట్లు ఇచ్చినట్టున్నారు. ఈ 10 సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్క రోజు కూడా కేసీఆర్ ని నిలువరించే ప్రయత్నం చేయలే. సిబిఐకి ఒక ఉత్తరం రాస్తే చాలు ఉరికొస్తూనే ఉంటది, కాళేశ్వరం ఎంక్వైరీ సురువు అయితేనే ఉంటదని బీజేపీ లీడర్లు అంటున్నందుకు ఏందే అని బీజేపీ ఆయన అడిగినా అది మా చేతికి వస్తే మాకు కూడా ఇంత గిల్లుకోనికి అవకాశం ఉంటది కదా సార్, మీరు జుడిషియల్ ఇస్తే మాకేం వస్తుందని. మేడిగడ్డకి ఎమ్మటే రిపేర్ చేయాలి, నీళ్ళు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది కదా. ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డలు నీళ్లు తీసేసినాం. ఇప్పుడు అన్నారం కూలేటట్టు ఉందని అన్నారంలో ఉన్న నీళ్లు తొలగిస్తే మళ్ళీ మేడిగడ్డ లాపంటే ఎత్తి అన్నారంలో పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన? ఏది మేము మాత్రం చేయమని గిట్లా చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. 80,000 పుస్తకాలు చదివినాం అని అసలే చెప్పం. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి. మనమే నిపుణులం అనుకోని అప్రమేదాలం అనుకొని చేస్తే మేడిగడ్డలాగా అవుతుంది కథ. ఇక 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ పథకాలు మంగళవారం నాడు చాలు చేస్తుందట సర్కారు. ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. మేడారం కాడ ఇంకేం చెప్పిండంటే మార్చి 2 తారీఖు నాడు మరొక 6,000 పైచలకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం. తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము.